ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికల్లో వైసీపీ సెల్ఫ్ గోల్ చేసుకుందా? కానీ ప్రతిపక్షంలో ఉండడంతో డిఫెన్స్లో పడిందా? వైసీపీ ఎత్తులను అధికార పక్షం చిత్తు చేసిందా? కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గంలో దొడ్డిగుంట ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికలు పొలిటికల్ హీట్ పుట్టించాయి. వైసీపీ చివరి వరకు పట్టు బిగించిన కూటమి మద్దతు తెలిపిన అభ్యర్థులనే విజయం వరించింది. ఓటర్లను కిడ్నాప్ చేశారని స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులపై ఫిర్యాదులు వచ్చాయి. దాంతో వారిపై కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 29ని ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 212 ఓట్లు పోలయ్యాయి. కూటమి మద్దతు తెలిపిన అభ్యర్థికి 116 ఓట్లు, వైసీపీ సపోర్ట్ చేసిన అభ్యర్థికి 98 ఓట్లు పడ్డాయి. అయితే ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికలను వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సూర్యనారాయణ రెడ్డి, మాజీ మంత్రులు వనిత, దాడిశెట్టి రాజా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ ఫలితాలు వ్యతిరేకంగానే వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం పెద్ద చర్చగా మారింది. అనవసరంగా హైట్ చేశారని లోకల్ లీడర్ల మధ్య చర్చ సాగుతోంది. డిఫెన్స్లో పడేశారని అనేవాళ్లు ఉన్నారు. 18 ఓట్ల తేడాతో కూటమికి చెందిన 8 మంది డైరెక్టర్లు, అధ్యక్షుడు విజయం సాధించారు. మొత్తంగా దొడ్డిగుంట ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికలు రంజుగా సాగాయి. అటు కూటమి, ఇటు వైసీపీ ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేశారు. ఫలితాలు మాత్రం కూటమి నేతలకు అనుకూలంగా వచ్చాయి.